ఏదైనా ఒక పని మొదలు పెట్టాలంటే సక్సెస్ అవుతామా, ఫెయిల్ అవుతామా అనే భయం వెంటాడుతుంది. నువ్వు చేయాలనుకున్న పని ధర్మబద్ధమైనదే అయితే ఈ ప్రకృతే నీకు సహాయపడుతుంది. అవకాశాలు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి మరీ నీ కాళ్ళ దగ్గర ఉంచుతుంది. నువ్వు చేయాల్సిందల్లా చివరి వరకు నీ మీద నువ్వు నమ్మకాన్ని కోల్పోకుండా ఉండడం మాత్రమే. చాలామంది ఏదైనా సాధించాలంటే మనకంటూ ఒక రోజు రాకపోతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ ప్రయత్నించకపోతే ఆ రోజు ఎప్పటికీ రాదని కొంతమంది తెలుసుకుంటారు. పుట్టడం గొప్ప కాదు, బ్రతకడం గొప్ప. గతంలో నువ్వు ఎలాంటి తప్పులు చేశావు అనే దాని మీద ఎప్పుడు నీ భవిష్యత్తు ఆధారపడి ఉండదు. ఇప్పుడు నీ నెక్స్ట్ మూవ్ ఏంటి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అనే దాని మీదే ఎప్పుడు నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. నువ్వు కానీ నీకు తెలిసిన వాళ్ళు కానీ గతంలో ఎప్పుడో ఫెయిల్యూర్ అయ్యారు అనే భయం ఎప్పటికీ నిన్ను వెంటాడుతుందా? అయితే ఇది గుర్తుపెట్టుకో, మనల్ని మొదటగా నాశనం చేసేది మన శత్రువులో ఇంకెవరో కాదు, మన బుద్ధి. మన బుద్ధి మాత్రమే మొదట మనల్ని నాశనం చేస్తుంది. అందుకే మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్గా ఉండేలా చూసుకోవాలి. నీకు చేతనవ్వాలే కానీ గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంలాగా ఉపయోగించవచ్చు. అలాంటి తెలివితేటల్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించు. నువ్వు సక్సెస్ అవ్వడానికి ఎంత కష్టపడ్డావు అనేది ఇక్కడ ఎవ్వడూ గుర్తించడు. కేవలం నువ్వేం సాధించావు అన్నది మాత్రమే చూస్తారు. అందుకే ఎంత తెలివిగా గమ్యాన్ని చేరుకున్నావు అన్నది ఒక్కటే ముఖ్యం. మన చుట్టూ చాలామంది ఉంటారు, మనతో రోజు చాలా బాగా మాట్లాడతారు. కానీ నిజంగా మనకి కష్టం వచ్చినప్పుడు మన కోసం ఎవ్వరూ రారు. మన బాధ్యతని మనమే మోయాలి, మన కష్టాన్ని మనమే భరించాలి. నువ్వు అనుకున్నది ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే అది నువ్వు సాధించాలి అంటే నువ్వు ముందు ప్రయత్నించాలి. ఆల్ ద బెస్ట్.